మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. జనసేన పార్టీ అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానిగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు మెచ్చి ప్రజల్లోకి వెళ్తూ పూర్తి స్థాయిగా పార్టీని బలోపేతం చేస్తూ అప్పటి అధికార పార్టీలపై ప్రశ్నిస్తూ ప్రజాగళంగా ముందుకెళ్లి ప్రజా సమస్యలపై పోరాడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి యువత మేలుకు అంటూ పార్టీలోకి యువత ఏకం చేసి కూడా రెండు తెలుగు రాష్ట్రాలే కాక జనసేన పార్టీ కేడర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అంటేనే జనసేన సిద్ధుగా పేరు పొందారు సిద్ధు గారు. ఈ రోజు వారు మనతో ఉన్నారు. ఆయన రాజకీయ ప్రయాణం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఆయన జర్నీపై కూడా పూర్తి డీటెయిల్స్ వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్ధు గారు నమస్తే. నమస్తే అండి. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. జనసేన పార్టీ కూడా కూటమిలో ఉంది. గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కూటమి ప్రభుత్వం ఇక్కడ గెలిచినట్టు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ప్రజలు ఏమంటున్నారు, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి, ఏం చెప్తారు? అధికారం రావాలని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోసం యువకులు అయితేనేమి, ముఖ్యంగా మహిళలు అయితేనేమి ఎదురు చూశారు. మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వైసీపీ 5 సంవత్సరాల అరాచక పాలనకి చమరగీతం పాడాలని ఒక ఆలోచన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిలో కూడా వచ్చింది. ఒక అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని అల్లాకల్లోలం చేశాడో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ అధికారంలో వచ్చిన తర్వాత మనం ఈ 6 నెలల్లో చూస్తూ ఉన్నాం కదా. రాష్ట్రంలో ఏదైనా ముఖ్యంగా కావలి నియోజకవర్గం చూసుకుంటే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా ఎలాంటి సమస్యల మీద పరిష్కారం చూపిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఎన్నో ఏళ్ళుగా ఈరోజు ఆ రోడ్లు నడవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి తుమ్మలపంటి రోడ్డు ఎంత అద్భుతంగా ఈరోజు రోడ్డు వేస్తున్నారు. అలాగే ఎక్స్ఎంఎల్ ఇంటి ముందు ఏ విధంగా రోడ్డు వేస్తున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల పల్లెటూరులో చూసుకుంటే సీసీ రోడ్లు అయితేనేమి, అన్ని విధాలుగా ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా ఆరాటపడుతున్నారో, అతను ఏ విధంగా వర్క్ చేస్తున్నారో మనం అందరం కళ్ళ ముందు చూస్తున్నాం. ఈ కావలి నియోజకవర్గ ప్రజల్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న మాట, ఇప్పుడు కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి, అది నేను పార్టీలో ఉండి మాట్లాడడం కాదు కానీ ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. అది మనం చూసాము. వైసీపీ అధికారంలో ఉండగా 2 తెలుగు రాష్ట్రాలే కాక ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అవినీతి అరాచకాలు, కక్ష సాధింపులు చేశారు, దాడులు చేశారు, కేసులు బనాయించారు ప్రతిపక్ష పార్టీపై. అప్పుడు మీరున్నారు. సో ప్రధానంగా కావలి నియోజకవర్గంలో కూడా మీరు ఎన్నో ఎదుర్కొన్నారు, దాడులు ఎదుర్కొన్నారు, ఆ ప్రజా సమస్యలపై కూడా పోరాడారు. కానీ ఇప్పుడు కక్ష సాధింపు చర్యలుగా ఏమైనా ముందుకెళ్తున్నారా, లేదా మౌనం వహిస్తున్నారా, లేకపోతే కక్ష సాధింపు చర్యలకి ఇంకా సమయం ఉందంటారా? కక్ష సాధింపు చర్యలు అనేవి ఏ రాజకీయ పార్టీకి కూడా, ఏ రాజకీయ నాయకులకు కూడా కరెక్ట్ కాదు. సరే, వాళ్ళు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోవడం అనేది ఖచ్చితంగా అది మూర్ఖత్వం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వాళ్ళు అవినీతి అరాచకాలు చేశారు కాబట్టి ఈరోజు కావలి నియోజకవర్గంలో 30,000గా పైచులకు మెజారిటీతోటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని గెలిపించారు. వాళ్ళు అవినీతి అరాచకాలు చేశారని చెప్పి మేము కూడా అవినీతి అరాచకాలు చేసామంటే ఖచ్చితంగా ప్రజలు మాకు కూడా అలాంటి తీర్పు ఇస్తారు వచ్చే ఎన్నికల్లో. ఇటువంటి ఆలోచన ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి గారికి లేదు. మా కూటమిలో కూడా ఎలాంటి నాయకుడు కూడా ఏదో రివెంజ్ తీర్చుకోవాలా, ఇబ్బంది పెట్టారు, మనం కూడా వాళ్ళని కక్ష సాధింపులకి పాల్పడాలన్న ఆలోచన ఎక్కడా లేదు. కావలి నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఆ సమస్యలు పరిష్కారం చేయాలని ఒక ఆలోచన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా వంతు మేమేమైనా మా పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా సహకారం అందిస్తాం. అటువంటి ఆలోచన తప్పితే వేరే ఎలాంటి ఆలోచన లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూస్తే, ఇప్పుడున్న ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి చూస్తే ఏం చెప్తారు? ఇద్దరికి వేరియేషన్ ఎలా ఉందంటారు? మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఇద్దరికి? మీరు చూడండి, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎందుకు తుమ్మలపంటి రోడ్డు వేయలేకపోయారు ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు? ఎందుకని ఆ రోజు పెదభవని బ్రిడ్జి ఇప్పటికి అలాగే ఉంది? మరి కనీసం ఇంటి ముందు రోడ్డు వేసుకునే పరిస్థితి ఉందా? ఓపెన్గా ఏం మాట్లాడడం కాదు, నేను ఆ పార్టీకి యాంటీగా నేను మాట్లాడడం కాదు, కానీ ప్రజల్లో నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈరోజు ప్రక్షాళన చేయాలి, అభివృద్ధి చేయాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. ఏ రోజున్నా ప్రతాప్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళి తుమ్మలపేంట రోడ్డు గురించి మాట్లాడారా? లేకుంటే మరొక సమస్య, కావలి నియోజకవర్గ సమస్య గురించి ఏ రోజున మాట్లాడారా? ఆ పరిష్కారం తీసుకు ఈ రోజున అడుగులు వేశారా? ఓపెన్గా మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు 6 నెలల్లో ఏం చేశారని కూడా మనం అడగకూడదు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారిని. కానీ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మీరు ఒకసారి గమనించండి. తుమ్మలపేంట రోడ్డు వైపు వెళ్ళి చూడండి, ఎంత అద్భుతంగా రోడ్డు వేస్తున్నారో. ఈరోజు ఎక్స్ఎంఎల్ ఇంటి ముందు చూడండి రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో. అలాగే చుట్టుపక్కల పల్లెటూరులో చూడండి సీసీ రోడ్లు ఏ విధంగా ఎంత వేగంగా రోడ్లు వేస్తున్నారో. ఏ సమస్య ఉన్నా కూడా కావ్య కృష్ణారెడ్డి గారింటికి ఒక సామాన్యుడు, కావలి నియోజకవర్గ ప్రజలు ఎవరొక సామాన్యుడు డైరెక్ట్గా
ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకునేటువంటి అవకాశం ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉంది. అతను కల్పించారు కూడా. ఏ నాయకులతో పని లేకుండా డైరెక్ట్గా ఒక సామాన్యుడు వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర ఒక సమస్య చెప్పుకున్న ఆ సమస్యకి పరిష్కారం కూడా వెంటనే కూడా అతను పొందుతున్నాడు. ఇటువంటి గొప్ప అవకాశం మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు ప్రజలకు ఇచ్చారు. ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మరొకటి అండి, అప్పుడు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నాక ఎమ్మెల్యే కాకుండా షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆ పరిస్థితి ఉందంటారు? ఎక్కడుంది? ఎవరు షాడో ఎమ్మెల్యే పేరు చెప్పండి, సరే ప్రజల్లో పేరు చెప్పండి. అటువంటి అవకాశం కృష్ణారెడ్డి గారు ఇస్తారని అసలు ఏమన్నా ఊహల్లో ఉన్నారా? నేను ఇప్పుడే చెప్పానండి, ఎలాంటి పని కావాలన్నా కూడా ఒక సామాన్యుడికి డైరెక్ట్గా అతని ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి పని చేసుకున్నటువంటి అవకాశం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కల్పించారు. మరొకటి అండి, ఇప్పుడు ఏఎం బేకరీ సెంటర్లో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టీడీపీ హయాంలో నిర్మించినట్టు పైలాన్ని రాత్రి తొలగించారు. ఆ స్థానంలో ఏదేదో ఊహాగానాలు వచ్చాయి, పలాంది కట్టుబడి చేస్తాము అని చెప్పి మున్సిపాలిటీ సంబంధించి చేస్తారనేది వైసీపీ అప్పట్లో చెప్పుకొచ్చింది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా నిర్మించారు. ఈ అంశం నియోజకవర్గం కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా హైలైట్ గా ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మంచి అద్భుతమైనటువంటి నిర్ణయం అది. ఈరోజు మనం జాతీయ జెండాను ఎక్కడ చూస్తామంటే బార్డర్లో చూస్తాం అన్నమాట. ఏంటంటే మనకి సైనికులకి ఒక చిహ్నంగా, లేకపోతే వాళ్ళకి ఒక స్ఫూర్తిగా, వాళ్ళకి ధైర్యంగా ఒక జాతీయ జెండాను చూస్తే వాళ్ళకి ఆ పట్టుదల వేరు, ఆ బలం వేరు. అట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జాతీయ జెండాని ఈరోజు కావలి నడుబొడ్డున ఏబిఎం సెంటర్లో పెట్టి కావలి పట్టణ ప్రజానికానికి లేకుంటే యువతకి ఒక మన జెండా ఒక విలువేంటి, జాతీయవాదం ఏంటో తెలియపరుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. మనం వెళ్తున్నా వస్తున్నా కూడా జెండా అక్కడ చూస్తూ ఉంటే ఒక తెలియని జాతీయ భావం, ఒక దేశం పట్ల ఒక గౌరవం, ఇవన్నీ కూడా కావలపట్టిన ప్రజలకి, ముఖ్యంగా యువతకి అతను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అందించారు. కావలి నియోజకవర్గానికి ఒక మున్సిపాలిటీ అభివృద్ధికి చిహ్నంగా ఆ రోజు బీజేపీ వెంకయ్యనాయుడు గారు నీకు ఫైలాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే, అధికారం వచ్చిన 2వ రోజే ఇదే చేతకాని పనులు అంటారు కదండి, ఇవి చేతకాని పనులు, చేతకాని ఈ నాయకులు చేసినటువంటి చిల్లర పనులే ఆ ఫైలాన్ని కూల్చడం. అక్కడ ఫైలాన్ని కూర్చి రాత్రికి రాత్రి అక్కడ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే ఫోటో పక్కన సుకుమార్ రెడ్డిని వైసీపీ నాయకుడు ఫోటో కట్టి ఫ్లెక్స్ కట్టిన మాట వాస్తవం కాదా? వాళ్ళిద్దరు ఫోటోలు వేసి ఫ్లెక్స్ కట్టారా? మరి ఎందుకు చర్యల విషయంలో ఎందుకు లేట్ అవుతుందో నాకు అదే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ విషయం మీద నేను త్వరలోనే ఖచ్చితంగా చాలా బలంగా మాట్లాడతాను. ఓకే, చాలా బలంగా మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు ఫైలాన్ని కూల్చి అక్కడ ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకుని ఈ కావలి నియోజకవర్గంలో ఏమి చేయడానికైనా సిద్ధం, ఎంతగా తెగించడానికైనా సిద్ధం అని వాళ్ళు మనకి ఒక చూచిక మనకు వాళ్ళు అప్పుడు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా చేసినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆ వ్యక్తుల మీద. దానికి నేను కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కానీ లేకుంటే ఇక్కడ నాయకులకి, అధికారులకి ఖచ్చితంగా వినతి పత్రం అందజేసి ఆ చర్యలు తీసుకునే విధంగా నా వంతు పోరాటం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జనసేన కూటమిలో ఉంది బీజేపీ, టీడీపీ, జనసేన. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది ఊహాగానంలో ఉన్నారు, ఎత్తుకు పై ఎత్తులేస్తూ ముందుకెళ్తున్నారు. అందులో కావలి నియోజకవర్గం సంబంధించి తొలుత నుంచి మీరే గుర్తింపు పొందుతూ వచ్చారు. సో మీకు ఏదైనా పదవిపై ఆశ కానీ, వ్యామోహం కానీ, లేదా మీకు ఏదైనా పదవి ఇస్తామని మీకు మాటలు చెప్పడం కానీ ఉన్నాయంటారా? నాకు ఎలాంటి పదవి ఇస్తానని నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. ఎలాంటి పదవి కోసం నేను ఎప్పుడు వెంపర్లాడను, నేను ఎవరిని అడగను కూడా. ఇది నా సిద్ధాంతం. ఇది నేను నమ్ముకున్న వచ్చినటువంటి సిద్ధాంతాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజే, నేను చాలా చిన్నపిల్లవాడిని, ఆ రోజే కావలి నియోజకవర్గంలో చూసుకుంటే నాకు ఎవరు కనపడలా. చిన్న పిల్లల్ని పక్కన వేసుకొని, జెండా భుజాన్ని వేసుకొని నియోజకవర్గం మొత్తం తిరిగి పక్క పార్టీలకు ధీటుగా జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా చాలా బలంగా చేశాను. ఆ క్రమంలో ఎన్నో ఇబ్బందులు, కేసులు, చాలా ఇబ్బంది పెట్టారు. ఏ రోజు కూడా భయపడలేదు. పదవి కోసం నేను ఎప్పుడు వెంపర్లు కూడా ఆడలేదు. ఒక జన సైనికుడిగానే అనేక కార్యక్రమాలు చేశాను, కొన్ని 100 కార్యక్రమాలు చేశాను. ఎంతోమంది కొన్ని 100 మంది యువతను చైతన్యపరిచాను, పల్లెల్లో తిరిగాను, యువత మేలుకో అని చెప్పాను. ఈ వైసీపీ అవినీతి మీద చాలా బలంగా పోరాటం అయితే ఆ రోజుల్లో చేశాను. ఇప్పటికీ సిద్ధు అంటే జనసేన గుర్తొస్తే కానీ పార్టీ క్యాడర్లో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో ఇప్పటికైనా పార్టీ నేను ఏదన్నా అడిగే అవకాశం ఉందంటారా? ఎలాంటి పదవి నేను అడగను, అటువంటి ఆలోచన కూడా నాకు లేదు. సామాన్యుల కోసం పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు 2014లో మార్చి 14వ తేదీ పార్టీ ఆవిర్భావం రోజు
ఒకటి చూస్తున్నాం మనం 10 ఏళ్ల ప్రతిపక్షంలో నుంచి తొలుతగా మీరే జనసేనని ముందుకు నడిచి వచ్చారు. ఇటీవల మనం చూస్తున్నాం గ్రూప్ రాజకీయాలు, గ్రూపులు వెలిసాయి, ఎవరికి వాళ్ళే మాకు మేమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కావాలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, వీటికి పులి స్టాప్ పడే అంశాలు ఎక్కడా కనిపించట్లేదు. భవిష్యత్తు కార్యాచరణ అయినా ఉండే అంశం ఉందంటారా? అంటే ఒకటి సార్, నేను ఏమంటానంటే గ్రూపు రాజకీయాలు ప్రతి పార్టీలో ఉంటాయి, కానీ అంత ఐక్యతగా ఉంటుందన్నమాట. ఆ పార్టీ కేడర్ పైనుంచి నాయకులు కూడా కూర్చోబెట్టి సర్దుబాటు చేసి ఈ బయట వర్గాలే మీకు ఎన్నైనా ఉండొచ్చు కానీ కార్యక్రమాలు మాత్రం కలిసి చేసుకోమని చెప్పాలి. మరి ఎందుకని మా పార్టీలో అది లోపించింది. ఆ పార్టీలో ఏ రోజు కూడా కూర్చోబెట్టి ఫస్ట్ నుంచి నేను ఒక వర్గంగానే ఉంటున్నాను. పసుపులేటి సుధాకర్ పుణ్యం అని కొంతమంది నాయకులు అయ్యారు, అందరూ తెలిసిన విషయమే. ఆ రోజు అతను కానీ డబ్బులు కూడా పంచుకున్నా ఉంటే కనుక మా పార్టీలో డబ్బులు పంచుకుని ఉంటే చాలా మంది ఇప్పుడు కనపడేవాళ్ళు కాదు. అతను డబ్బులు పంచినటువంటి ప్రభావం వల్ల చాలా మంది ఇదే రాజకీయం అనుకున్నారేమో. అలాగా నాయకులుగా ఏదో చాలా మంది అవుతుంటారు. మీరు చూస్తూనే ఉన్నారు, సిద్ధు దగ్గర నుంచి ఒక కుర్రోడు పక్కకెళ్ళి ఒక వర్గంలో ఏమన్నా పెట్టారా, లేకుంటే ఆ పక్క ఉన్నటువంటి ఒక వర్గంలో ఈరోజు 5 మంది అయ్యారా? మీ దగ్గర అయ్యారు. మా దగ్గర నుంచి ఏమన్నా, నా దగ్గర నుంచి కుర్రోడు పోయి ఏమన్నా ఒక వర్గంలో పక్కన వర్గం పెట్టాడా? అటుపక్క ఉన్నటువంటి ఏదో ఒక వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళు డివైడ్ అయిపోయి 5 వర్గాలు అయ్యారా? మీరు క్లియర్ అక్కడి నుంచి అయింది. నా దగ్గర నుంచి ఏ కుర్రోడు పోలా. ఒకవేళ నా దగ్గర నుంచి కుర్రోడు ఏదన్నా పార్టీలో నుంచి పక్కన ఉన్నా కూడా వర్గాలు పెట్టలేదు, ఎవరి పనులు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వర్గాలు ఏంది ఎక్కడి నుంచి? మరి ఎందుకని వాళ్ళు వర్గాలు అయ్యారు? వాళ్ళని అడగాలి కానీ నన్ను అడిగేది ఉంది. సో పెట్టండి, ఇప్పుడు చూస్తున్నాము ఎంతోమంది కూడా ఇప్పుడున్న వాళ్ళు కూడా తమ పదవుల కోసము చాలా, ఇంకా అంటే ఒక జనసేన కాదు మిగతా పార్టీలు అట్లాగే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, నాయకులే అసంతృప్తిగా అనిపిస్తుంది అంటారా పదవుల కోసం? పదవుల కోసం అంటే జనసేన పార్టీకి ఒక గొప్ప అవకాశం అండి. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, 10 ఏళ్ళు జెండా పట్టినటువంటి కార్యకర్తలు ఎంతోమంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు వేలల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాము, ఇప్పుడు మన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది మనకి చాలా మంచి అవకాశం ఇది. మరి ఎందుకో ఈ విషయంలో మా పార్టీ స్లోగా ఉందని నేను కరాఖండిగా చెప్పగలను. ఈ విషయంలో స్లోగా ఉన్నామేమో అనుకుంటున్నాను నేను. అంటే చాలా మంది బాధపడుతున్నారు, మనకి సరైన స్థానం దొరకట్లేదు, మనకి కూటమి ప్రభుత్వంలో కొంత ఇబ్బంది పడుతున్నాం, మనకి సరైన స్థానం ఈరోజు మన పార్టీని బలోపేతం చేసుకుంటే బాగుంటుంది కదా, ఒక మంచి అవకాశం మనకు ఉంది కదా అన్న ఒక ఆలోచన అయితే ప్రతి కార్యకర్తలో ఉందని నేను నాకైతే ఉందండి. మిగతా గ్రూపులు కనుక మీ దగ్గరకు వచ్చి కలిసి ఒక తాటి మీదకి ముందుకెళ్దాం, పార్టీని బలోపేతం చేద్దామంటే మీరు రెడీగా ఉన్నారా? పార్టీ అధ్యక్ష నిర్ణయం ప్రకారం వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకొని పోవడం. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరన్నట్టు ఒక ఇద్దరు చేస్తే ఒక గ్రూపు, ఒక ఇద్దరు చేస్తే ఇంకో గ్రూపు, అవన్నీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి జనసేన తలనొప్పిగా మారింది అనేది ప్రజల్లో ఒక టాక్. అది కొందరు వ్యక్తులు అయి ఉండొచ్చు. నేనైతే ఈరోజు కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కానీ ఎమ్మెల్యే గారికి తలనొప్పి వచ్చే విధంగా నేను ఇప్పుడు ఏ పనులు చేయలేదు. నేను కొంచెం ఫాస్ట్ ఉంటాను, అది ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి చెప్తుండేవాళ్ళు. ఎలక్షన్ జరగక ముందు నుంచే నేను దాదాపు సందర్భంలో ఎమ్మెల్యే గారే మాట్లాడారు, అప్పుడు చెప్తుండేవాడు కొంత స్లోగా ఉండు, నేను కూడా నీలాగా ఉండేవాడిని చిన్నప్పుడు, కొంత స్లోగా ఉండు అని అంటుండే. ఇప్పుడు కూడా అలాగే నేను ఎమ్మెల్యే గారి వల్ల నేను చాలా స్లో అయినా నేను అనుకుంటా. ఇటీవల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలప్పుడు ఏమో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా జనసేన నేతలపై మండిపడ్డట్టు ఒక వార్త కూడా చూసాం మనం. అంటే కారకులు ఎవరినై ఉంటారా, లేకపోతే అది నిజంగా నేను ఆలోచించే వ్యక్తిని కాదు, ఎవరి మీద సీరియస్ అయితే నాకైతే తెలియదు. ఓకే, మనం చూస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదవికి వన్నీ తెచ్చినట్లుగా ఇక్కడ ఒక్క ఏపీఏ కాదు తెలంగాణ ప్రజలు కూడా మా వైపు గెలిచినా బాగుండేదని కొనేడే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఒక నాయకుడు ఎక్కడ సక్సెస్ అవుతాడంటే సింగల్ ఎంపీ అవినీతి చేయకుండా ధైర్యంగా ఒక సమస్య మీద మాట్లాడగలిగినటువంటి ధైర్యం ఎవరికైతే ఉంటుందో నాయకులు ఎవరైనా సక్సెస్ అవుతారు. అది నేను మన డిప్యూటీ సీఎం నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూశాను. ప్రజలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చాలా అద్భుతంగా స్వీకరిస్తున్నారు. ఇటువంటి నాయకుడు మాకు కావాలని మీరు చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా ప్రశంసలతో మన నాయకుడిని పొగుడుతున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు అవినీతి మీద ఎంత పోరాటం చేస్తున్నారు, ఎక్కడ అవినీతి జరిగినా కూడా వెంటనే స్పందించడం, మాట్లాడడం, ఏ శాఖలో కూడా చిన్న తప్పులు జరిగినా వెంటనే మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతి జరిగేదానికి అవకాశం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వట్లేదు. ఫైనల్గా మరొకటి సిద్ధ గారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఈ చేతికి తెలియకుండా చేసిన సేవలు కూడా ఎన్నో ఉన్నాయి. పార్టీని బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి
నియోజకవర్గంలో పట్టణంలో కూడా ఎన్నో పోరాడారు. యువత మేలుకు అంటూ అన్నదాన కార్యక్రమాలు, ఎక్కడైనా గృహాలు కాలిపోతే వాళ్ళకి పోయి ఆర్థిక సహాయాలు, నిరుపేదలకు సహాయాలు చేశారు. ఇట్లా చేస్తూ వచ్చారు. ఇక్కడ నా తమ్ముడు సిద్ధు అంటే ఇటీవల ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని దగ్గరగా తీసుకోవడం, అంటే మీలో అతనికి ఎలాంటి షేడ్స్ కనిపించాయి? సిద్ధుని ఎక్కువగా దగ్గర తీసుకోవడం కావచ్చు, అంటే మిగతా వారికి కూడా ఉంది, కొంచెం మీతో అంత అభిమానంగా ఉండడం, మీతో అంత సన్నిహితం బాండింగ్ ఎలా ఉందంటారు? నేను ఈ రోజు కూడా స్ట్రైట్గా మాట్లాడతాను. ఏదన్నా ఉంటే అన్నగా డైరెక్ట్గా చెప్తాను, ఎమ్మెల్యే గారికి డైరెక్ట్గా చెప్తాను, అన్న ఇట్లా జరుగుతుంది మాట్లాడతాను. నాకు ఈ పని కావాలంటే నేను నా కోసం ఈరోజు ఏ పని అడగలేదు, కానీ మంచి పనుల కోసం ఎప్పుడు కూడా నేను అన్న ఇచ్చేయండి బాగుంటుందని చెప్తాను. నన్ను కూడా అతను నేను ఎప్పుడు ఒకటి ఆలోచించింది, నేను ఏమి సాధించాను చెప్పండి. ఈ రోజుకి కూడా నేను ఓపెన్గా చెప్తాను, నేను ఏమి సాధించాను, పొలిటికల్గా నేను ఏమి సాధించాను? ఎవరికన్నా తలంచానా? ఎవరికన్నా తలంచానా? కొంతమంది నాయకుల్లాగా ఉదయం ఒక పూట సాయంత్రం ఒక పూట పార్టీలో నేను వాళ్ళతో మాట్లాడను కదా. ఒకటే లైను, ఒకటే వైపు ఉంటాను, డైరెక్ట్గా ఉన్నట్టు మాట్లాడతాను, చేయగలిగింది చేస్తానని చెప్తాను, చేయలేనిది చేయలేనని చెప్తాను. అంతేగాని నేను ఎవరో బెదిరిస్తే ఒకలా, మరొకరు భయపెడితే మరోలా, ఉదయం ఒకలా సాయంత్రం ఒకలా ఎప్పుడు నేను ఉన్నాను. తర్వాత రోజులు ఏ విధంగా ఉండవచ్చు తెలియదు కానీ నేను ఒక నాయకత్వాన్ని ఇష్టపడి ఒక నాయకుడిని నేను ఈరోజు మాట్లాడి అభినందించి రేపు నేను తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నాయకుడిని కించపరిచి నా ప్రాణం పైన మాట్లాడను. అది నా సిద్ధాంతం. రైట్ సిద్ధు గారు, నమస్తే. సో ఇది ఈ రోజు కూడా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సిద్ధుతో కూడా ప్రత్యేక ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ నీరజ్ తేజ, సుమన్ టీవీ.